ఉండాల్సినటువంటి అవసరము ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గుర్తించుదాం. ఇంకా చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుని సంఘము అని చెప్పబడింది. సంఘము ఏమని పిలువబడింది అనే విషయాలను మనం చూస్తున్నాము. క్రీస్తు శరీరమని, క్రీస్తు యొక్క శరీరమని, క్రీస్తు సంఘములు అని, దేవుని సంఘము అని మనం చూసాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3, 5, 6లో కూడా మనం చదివినట్లయితే దేవుని ఇల్లు అని చెప్పబడి క్రీస్తు సంఘము ఇంకా ఏమని పిలువబడిందంటే దేవుని ఇల్లు అని పిలువబడింది. గలతీయులకు రాసిన పత్రిక 6, 10లో మనం చదివినట్లయితే విశ్వాస గృహము అని చెప్పబడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12, 22 నుంచి చదివితే జ్యేష్ఠుల సంఘము అని చెప్పబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదవగలుగుతాం. కాబట్టి దేవుని మందిరము, దేవుని సంఘము, దేవుని ఇల్లు, విశ్వాస గృహము, క్రీస్తు సంఘములు, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు శరీరము అని బైబిల్లో ఉన్న ఒకే ఒక్క సంఘము, ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము పిలువబడింది. అది ఆయనది అని ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దేవుని సంఘము అని కొందరు ప్రత్యేకంగా క్రీస్తు సంఘం నుండి వేరయ్యి విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్నటువంటి వారిని మనము చూస్తాం. వాస్తవంగా క్రీస్తుకు ఒక సంఘము, దేవునికి ఒక సంఘం అయితే లేదు. సంఘం ఒకటే, అది క్రీస్తుకి చెందుతుంది, దేవునికి చెందుతుంది. దేవునికిను సంఘానికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అది దేవుని సంఘము అని పరిశుద్ధ ఆత్ముడు తెలియజేశాడు. అలాగే సంఘానికి ఉన్న సంబంధాన్ని మాట్లాడవలసి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడు అది జ్యేష్ఠుల సంఘము, అది విశ్వాస గృహము అని ఆయా సందర్భాల్లో మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి అది దేవుని ఇల్లు అని పిలువబడింది. క్రీస్తు సంఘమే దేవుని సంఘం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నాడు, తండ్రివన్నీ నావి, నావన్నీ కూడా తండ్రివి. మనము క్రీస్తు సంఘంగా ఉన్నట్లయితే దేవుని సంఘంగానే దేవుడు మనల్ని అంగీకరిస్తాడనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించింది, అది క్రీస్తు యొక్క సంఘము, అది ఆయనది, అది ఆయన స్థాపించాడు, ఆయన దాని కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన దాని కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన దాని కొరకు పాట్లు పడ్డాడు, అది ఆయనది అని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తూ ఉన్నప్పుడు మరలా ప్రత్యేకంగా మనం దేవుని సంఘం అని చీలిపోవాల్సినటువంటి అవసరము, సపరేట్గా దేవుని సంఘంగా ఉండాల్సినటువంటి అవసరము లేదు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాలని, గుర్తించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి సంఘము ఆయన శరీరము, అది క్రీస్తు సంఘము అని 4వ భాగంలో ఇప్పటి వరకు ఈ పాఠంలో మనం చూసాం. ఈ పాఠంలో మనం ఇప్పుడు 5వ భాగాన్ని చూద్దాం. 5వ భాగం ఏంటంటే ఒక్క సంఘంగానే దేవుని పిల్లలు ఉండాలి, అది దేవుని సంకల్పం. ఒకే ఒక్క సంఘము బైబిల్లో ఉంది అని మనం చూసాం. దాని ప్రాముఖ్యతను చూసాం, అది ప్రవచనాల్లో చెప్పబడినటువంటి దాని యొక్క నమూనాను చూసాం, అది ప్రభు సంపాదన అని చూసాం, అది ప్రభు సంఘంగా పిలువబడింది అని చూసాం. అయితే ఒకే ఒక్క సంఘంగానే క్రైస్తవులు ఉండాలి అనే విషయాన్ని 5వ భాగంగా మనం చూడబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివినట్లయితే, ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మనందరము ఒక్క శరీరంలోనికి అంటే ఒక్క సంఘంలోనికి బాప్తిస్మం పొందాము అని అంటున్నాడు. ఏది ఆ ఒకే ఒక్క సంఘము అని అంటే ఈ అధ్యాయంలోనే 27వ వచనంలో చెప్పాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం, వారు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు అని చెప్పబడింది 27వ వచనంలో. అంటే క్రీస్తు యొక్క సంఘంగా, ఒకే ఒక్క సంఘంగా వాళ్ళు ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్క శరీరంలోనికి అనే మాట దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది. కింద మనం చూసినట్లయితే ఒక్క సంఘంగా ఉండుటకు, ఒక్క సంఘంగా ఉండాల్సిందే, వేల సంఘాలుగా చీలిపోయి ఏ సంఘమైనా పర్వాలేదు అని అనడానికి అవకాశం లేదు మనం అంటున్నాం. కానీ వాస్తవంగా బైబిల్ ఏం చెబుతుందంటే ఒక్క సంఘంగా ఉండటానికి బాప్తిసం తీసుకోవాలి, అది క్రీస్తు సంఘంగా ఉండటానికి బాప్తిసం తీసుకోవాలి, ఒక్క సంఘంగా ఉండటానికే బాప్తిసం తీసుకోవాలి అని కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులతో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే అని అన్నాడు.
ఇప్పుడు చూసినట్లయితే శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి, అయినప్పటికీ ఒకే సంఘం అవుతుంది, ఒకే శరీరం అవుతుంది. కానీ ప్రజలు అనేకులు వారి యొక్క అతి జ్ఞానం చేత ఈ లేఖనాలను అపార్థంగా మనకు బోధించడం జరుగుతూ ఉంది. అవయవాలన్నీ కూడా సంఘాలు అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. ఒక్క శరీరానికి అనేక అవయవాలు ఉంటాయని చెప్పాడు, కానీ అనేక సంఘాలు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడలేదనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, అవయవాలు అనేక ఉన్నాయి కానీ శరీరం ఒక్కటే అని చెప్పేసి చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్క సంఘంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గమనించుదాం. ఇంతకుముందు చెప్పుకున్నాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి డివిజన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఆయన ఖండించాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, కాబట్టి మీరు క్రీస్తు వారిగానే ఉండాలి, ఒక్కటిగానే ఉండాలి, ఒక్క సంఘంగానే ఉండాలి, రెండవ సంఘానికి అవకాశము లేదు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఒకే సంఘం ఉండాలి, ఒక్క సంఘంగానే ఉండాలని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తూ ఉండగా, మరి రెండవ దాన్ని ఆయన ప్రోత్సహిస్తాడని మనం అనుకోవటము పరిశుద్ధాత్ముని అబద్ధికునిగా మనం చేసిన వాళ్ళం అవుతాం. ఒకే సంఘం ఉండాలని ఆయన స్పష్టంగా చెబుతుంటే ఎన్నైనా పర్వాలేదు అని చెప్పేసానంటే ఆయనకు విరుద్ధంగా వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని, నమ్ముతున్నాం అనే విషయాన్ని మనం గుర్తించకపోతే ఈ పాపానికి యుగమందు కానీ రాబో యుగమందు కానీ క్షమాపణ ఉండదు అనే విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలను మనము పరిశీలన చేసి యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించినట్లయితే మనకి ఇంకా అవకాశం ఉంది మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం దిద్దుకుని దేవునితో సమాధాన పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకే సంఘంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, అది క్రీస్తు సంఘంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీలో అలాంటి పరిస్థితుల్లో లేని వారు ఎవరైనా ఉంటే దీనిని బాగా సీరియస్గా ఆలోచన చేసి ఒకే ఒక్క సంఘంలో క్రీస్తు సంఘంలో ఉండటానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు ప్రయోజనము, లాభము, మేలు, లేకపోతే ప్రమాదం అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ నేను ఈ పాఠాన్ని ఇప్పటికీ ఆప్ చేస్తున్నాను. తర్వాత భాగాన్ని మరలా మనము కొనసాగించుకుందాం. మీ అందరికి కూడా మరొకసారి ప్రభునామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, మా దేవా, మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలమైన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. మా దేవా, మా తండ్రి, మీ కుమారుని సంఘాన్ని గురించి తండ్రి, మా దేవా లేఖనాల్లోంచి అనేక విషయాలు మేము నేర్చుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ విషయాలని మీ పిల్లలు యోగ్యమైన మంచి మనసుతో తండ్రి విమర్శ చేయగలుగుటకు, పరిశీలన చేయగలుగుటకు వారికి తగిన హృదయాన్ని, మనసును దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ లేఖనాలను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మేలు పొందినట్లుగా మీ బిడ్డలను మీ జ్ఞానంతో నింపి దీవించండి. ఆరోగ్య విషయాలలోనూ, ఆర్థికంగాను, ఆత్మ సంబంధంగాను అందరికీ తండ్రి మీరు కృప చూపి అందరి గృహాలలో శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల్ని తగిన రీతిగా మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక కార్యాలు వారు చేయగలిగినట్లు దీవించండి. అలాగే తండ్రి, ఈ ఛానల్లో స్వార్థ ప్రకటన కొరకు ఎంతో సహకరిస్తున్న ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా తగిన రీతిగా ఆశీర్వదించి దీవించమని, మరలా మేము కలుసుకునే వరకు మీ భద్రత మాకు దయచేయమని, శుభమని చెప్పి దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకొంటున్నాం మా పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30కు మరియు శనివారం మధ్యాహ్నం 1:30కు తప్పక చూడండి. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ లాజరస్ అశోక్ కుమార్, దేవరపల్లి, క్రీస్తు సంఘము, గోడవల్లి పోస్ట్, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నెంబర్ 9866905206.